హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ నెవిల్ ఆనంద్. ఈరోజు స్టూడియోలో మనతో పాటు సిఏ విజయ్ సారథి గారు, యూపీఎస్సీ ఐఏఎస్ ఫ్యాకల్టీ. బెంగళూరులో అవ్వచ్చు, ఢిల్లీలో అవ్వచ్చు, హైదరాబాద్లో అవ్వచ్చు, ముంబైలో అవ్వచ్చు, ఇలా చాలా చోట్ల ఫ్యాకల్టీగా సార్ పనిచేశారు. ఇప్పుడున్న రోజుల్లో మన మన తెలుగు స్టేట్స్లో అవ్వచ్చు, మన ఇండియాలో అవ్వచ్చు, ఈ యూపీఎస్సీ అండ్ ఈ సివిల్స్కి ఎంత మార్కెట్ ఉందనంటే సంవత్సరాల తరబడి దాన్ని ప్రిపేర్ అవుతూనే ఉంటారు. బట్ వాట్ ఈజ్ రియాలిటీ ఇన్ ఇట్? అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి పద్ధతులతో ప్రిపేర్ అవ్వాలి, క్రాక్ చేయాలంటే ఏం చేయాలి? సో ఇలాంటి అన్నిటి మీద విశ్లేషించాలంటే ఖచ్చితంగా విజయసారథి గారే కరెక్ట్. సో సార్ ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు కాబట్టి సార్తో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సార్. వస్తా సార్. ఎలా ఉన్నారు సార్? నేను ఫైన్ అండి, మీరు ఎట్లా ఉన్నారు? ఫైన్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ వెరీ మచ్, మై ప్రివిలేజ్. సో మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఫ్యాకల్టీగా ఉన్నారు అండ్ సో మచ్ అబౌట్ సొసైటీ. యా, నా జనరల్ క్వశ్చన్ ఏంటంటే, నేను కామెంట్స్ కూడా చాలా చూసాను సార్, అండ్ నాకు కూడా నేను కూడా ఫేస్ చేసా. ఓకే. ఇప్పుడు ఎస్సీ క్యాస్ట్, బీసీ క్యాస్ట్, ఓసీ క్యాస్ట్, ఓబీసీ క్యాస్ట్ మనకు ఉన్నాయి. కొంచెం సెన్సిటివ్ అయినా కూడా టాక్ అబౌట్ ఇట్. ఓకే ఓకే. 35 మార్క్స్ వచ్చి వాడికి జాబ్ వచ్చేసింది. ఐ గోట్ 75-80 మార్క్స్. ఐ డెంట్ గెట్ జాబ్. సో ఈ రిజర్వేషన్ అనే టాపిక్ ఏదైతే ఉందో, నేను పుట్టినప్పటి నుంచి చూస్తున్నా, నా ఊహ తెలిసినప్పటి నుంచి. అసలు ఈ కేటగరైజేషన్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఎట్లా జరిగింది? అసలు ఇన్ని మార్కులు వస్తే ఇంత ఏ జాబ్ వస్తుంది, అన్ని మార్కులు వస్తే జాబ్ రావట్లేదు అనేది జరిగిందో, అసలు దీన్ని ఎట్లా చూడొచ్చు వాళ్ళు వీళ్ళు? ఇది ఎలా చూడొచ్చు అంటే, దీస్ ఆర్ ఆల్ సమ్ కైండ్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్. అండ్ కాన్స్టిట్యూషనల్ కన్నా ముందు మనం అందరం అనుకుంటున్నాం ఇండియన్ ఇండిపెండెన్స్ వచ్చినాకే అని. కాదండి, బ్రిటిష్ గవర్నమెంట్ నుంచి ఉందండి. దేర్ ఆర్ సంథింగ్ కాల్డ్ as కమ్యూనల్ జియో, కమ్యూనల్ గవర్నమెంట్ ఆర్డర్ అని బ్రిటిష్ గవర్నమెంట్ మద్రాస్ ప్రెసిడెన్సీలో ఆర్ ప్రావిన్స్ లో 1927లోనే తీసుకొచ్చిందండి. రిజర్వేషన్స్ అప్పటి నుంచే ఉన్నాయి. ఇంకోటి, ఎందుకు రిజర్వేషన్స్ అంటే, నేను బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. మనం లైన్ లో టికెట్, ఒక మూవీ టికెట్ కి లైన్ లో నిలబడ్డాం. ఇప్పుడంటే ఆన్లైన్ వచ్చేసింది, అది వేరు. మామూలుగా అది లేనప్పుడు 100 మంది నిలబడ్డారు. సో అస్సలు ఫస్ట్ లో ఉన్న వాళ్ళే 40-50 కొనేసుకుంటున్నారు. ఒకళ్ళకి 4 టికెట్లు తీసేసుకుంటారు. ఈ 100 వాడికి వచ్చే 100 కాదు, 50 దగ్గరకు వచ్చేప్పుడు టికెట్లు అయిపోతాయి. మరి వాళ్ళందరూ ఏం చేయాలి? రిజర్వేషన్ కాన్సెప్ట్ అది. ఓకే. సో ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ పోతే 100 మందికి 100 టికెట్లు వస్తాయి. కానీ అట్లా నడవదు కదా. సొసైటీలో ఎవరు ఆల్రెడీ క్రీమ్ ముందున్నారో వాళ్ళే అన్ని బెనిఫిట్స్ చేసుకుంటారు. అందుకనే విత్ ఇన్ దెమ్ కూడా ఇప్పుడు సుప్రీం కోర్టు అంతకుముందు ఇందిరా సాహ్ని కేసులో, దట్ ఈస్ మండల్ కమిషన్ కేసులో, క్రీమీ లేయర్ తీసుకురామన్నారు బీసీస్ లో. క్రీమీ లేయర్ వచ్చేసినప్పుడు అంటే సమాజంలో ఆల్రెడీ రిజర్వేషన్స్ బెనిఫిట్స్ తో కొంత మన బెనిఫిట్ అయ్యి కొంచెం డెవలప్ అయిన వాళ్ళు ముందుకు వెళ్ళిపోవాలి. దే విల్ గో అండ్ బికమ్ సంథింగ్ లైక్ ఫార్వర్డ్ క్యాస్ట్ ఆర్ ఏమంటాం దాన్ని, ఓసిస్. అంటే వాళ్ళు ఆ ప్లేస్ ని ఖాళీ చేస్తే వెనక వాళ్ళు మళ్ళీ ఆ లైన్ లోకి వెళ్ళి నిలబడతారు. ఓకే. క్రీమీ లేయర్, రైట్ అండి. సో ఇప్పుడు మొన్న ఇటీవల ఒక తీర్పులో దీంట్లో కూడా ఎస్సీస్ ఎస్టీస్ లో కూడా క్రీమీ లేయర్ వచ్చింది. వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి సపరేట్ చేయాలి అని కూడా చెప్పింది. సో ఈ క్రీమీ లేయర్ వస్తుంది కాబట్టి, అంటే కొంత టైం పడుతుంది. లాస్ట్ లో వీళ్ళకి వచ్చింది కాబట్టి ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, అండ్ టిల్ దట్ టైమ్ దీస్ విల్ కంటిన్యూ. గవర్నమెంట్ యాజ్ అ కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ లో కూడా చెప్పారు, గవర్నమెంట్ కి డ్యూటీ అది. ఎందుకంటే it has to create a society without inequality. I'm sorry, without inequality. సో సమాజం నిర్మించాలంటే వెనకబడ్డ వాళ్ళకి కొంత మనం సపోర్ట్ ఇవ్వాలి. అది దట్స్ అ కాన్సెప్ట్ ఆఫ్ రిజర్వేషన్. ఇప్పుడు ఒక ఐఏఎస్, ఐపీఎస్ ఆర్ ఎనీథింగ్ యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే ఒక క్యాండిడేట్ ఎలాంటి ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వాలి సార్? బేసిక్ ప్రిన్సిపల్స్ అంటే వాళ్ళు ఏ ఏరియాని తీసుకున్నారో వాళ్ళ మీద క్లారిటీ ఉండాలి వాళ్ళకి. అంటే నేను ఏం చదువుతున్నాను, ఏం చేస్తున్నాను, ఎంత నాకు ఈ రోజు ఎంత వచ్చింది, రైట్? టుడే ఇఫ్ ఐ హ్యావ్ వర్క్ సంథింగ్, రైట్, అందులో నేను రాయగలనా, కొంచెమైనా నేను దాని గురించి మాట్లాడగలనా అన్నది బేసిక్ రావాలండి. అంటే మినిమం గ్యారంటీ అనేది ఫస్ట్ వాళ్ళు చూసుకోవాలి. సో అది ఎప్పుడు వస్తుందంటే ఫోకస్ అండ్ క్లారిటీ కమ్స్ త్రూ క్వశ్చనింగ్. ప్రశ్నించే తత్వం ఎక్కువ ఉండాలి వీళ్ళకి. చాలా ఉండాలి, ఎక్కువ ఉండాలి. అదే మనని వేరే వాళ్ళకి ఇట్ లైక్ from the crowd you'll be separated. Crowd goes in a rote method. ఎక్కువ మంది ఏంటంటే ఇక్కడ బట్టి పద్ధతిలో వెళ్ళాలేమో అనుకుంటారు. కాదండి, ఇక్కడ రోడ్ మెథడ్ పనిచేయదు. ఇక్కడ ప్రశ్నించాలి, దాన్ని అన్ని కోణాల నుంచి అనలైజ్ చేయాలి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూస్తే తెలిసిపోతుంది. సో పీవైక్యూ సరిగ్గా చూసుకొని సిలబస్ లో స్ట్రాంగ్ ఉంటే
దే కెన్ క్రాక్ అండి ఈజీ. వాళ్ళకి కొంచెం ఎక్స్ప్రెసివ్ అబిలిటీస్ కూడా ఉండాలి. ఎస్ సార్. బై స్పీకింగ్ అండ్ రైటింగ్ మినిమం రావాలి, ఎక్స్ట్రాడినరీ కాకపోయినా మినిమం రావాలి. ఎస్ సార్. సో ప్రీవియస్లో చూసుకుంటే ఇంత కాంపిటీషన్ లేనప్పుడు ఎవరైతే ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారో అప్పుడున్న కాంపిటీషన్కి ఇప్పుడున్న కాంపిటీషన్కి ఈ రెండింటి మధ్యలో మీరు ఎలాంటి డిఫరెన్స్ని కనుగొన్నారు సార్? కాంపిటీషన్ అనేది ఆ స్థాయిలో అప్పుడు అట్లనే ఉండేదండి. అప్పట్లో గ్రాడ్యుయేట్స్ ఎక్కువ ఉండేవాళ్ళు కాదు. అంటే మా ఫాదర్ టైంలో అట్లా చూస్తే గ్రాడ్యుయేట్ అనగానే ఏదో ఒక జాబ్ వచ్చేసేది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అప్పట్లో కాంపిటీషన్ కూడా అంత లేదు. సో డిమాండ్కి దాకా సప్లై ఉండేది. ఇప్పుడు అవేర్నెస్ పెరిగిపోయి గ్రాడ్యుయేట్స్ ఎక్కువ అయిపోయి నెంబర్ ఆఫ్ పోస్టులు కొద్దిగా పెరిగినా సో కాంపిటీషన్ చాలా హెవీగా అయిపోయింది. కాంపిటీషన్ ఇన్ ద సెన్స్ అప్లై చేసేవాళ్ళు మళ్ళీ ఇక్కడ తేడా గుర్తించాలి మనం. 10 లక్షల మంది 11 లక్షల మంది అప్లై చేస్తే అందరు వచ్చి రాయారు. ప్రిలిమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఒక 50% రాస్తారు 5 లక్షలు. తర్వాత అందులోంచి మళ్ళీ నెక్స్ట్ లెవెల్, అందులో కూడా నాన్ సీరియస్ క్యాండిడేట్స్ చాలా ఉంటారు. సో ప్రిలిమ్స్ ఇస్ ఓన్లీ ఫిల్టరింగ్ మెకానిజం. సో ది యూపీఎస్సీ హ్యాస్ గాట్ అ టాస్క్ స్లోగన్, కీప్ ద రాస్కెల్స్ అవుట్ అంటారు. అంటే నాన్ సీరియస్ క్యాండిడేట్స్ అంత సరదాగా చేద్దాం అనుకునే వాళ్ళందరూ పక్కన పెట్టేయండి. సో అక్కడే 50% పైన ఫిల్టర్ అయిపోతారు. సో అట్లా కాంపిటీషన్ ఈ రోజులో మారింది, చాలా మటుకు మారింది. ఒక్కసారి ఈ కోచింగ్ సెంటర్లు వాటి మీద జరిగే గ్యాంబ్లింగ్ వాటి గురించి కూడా ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఓకే. ఇప్పుడు నేను చాలా వరకు పోతే డిస్ప్లే చేస్తారు వాళ్ళు, ఒక బ్యానర్ కట్టి ఆ బ్యానర్ మీద ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ అని పెడతారు. ఓకే. నేను ఇంకొక ఏరియాకి పోతే సేమ్ ఫొటోస్ వాళ్ళ దగ్గర ఉంటాయి. అసలు ఏంటి దీని వెనకాల ఉన్న కుంభకోణం ఏంటి సార్? దిస్ ఈజ్ లైక్ ఇక్కడ కుంభకోణం అనలేం కానీ అండి, అర్థం ఏంటంటే స్ట్రాటజీస్ అండి, సర్వైవల్ టాక్టిక్స్. ఎవరికి అన్ని కోచింగ్ సెంటర్లు ఉంటాయి. ఒకప్పుడు 1-2 కోచింగ్ సెంటర్లు ఉండేవి. ఇప్పుడు చాలా మంది ప్రిపేర్ అయిన వాళ్ళే వాళ్ళ అనుభవాన్ని షేర్ చేసుకోవాలని పెట్టుకుంటారు. కాకపోతే కాంపిటీషన్ ఒకే చోట 40-50 ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. స్టూడెంట్ని అట్రాక్ట్ చేయాలి. వచ్చిన వాళ్ళు దే హావ్ టు లైక్ విన్ దేర్ టైమ్ అండ్ అట్రాక్ట్ చేయాలి. పిల్లలు ఏమనుకొని వస్తారు, ర్యాంకులు వచ్చిన ఇన్స్టిట్యూట్స్ అయితే నేను జాయిన్ అవుతాను, నాకు కూడా బెటర్, నేను కూడా నా ఫోటో కూడా అక్కడ ఉంటుంది రేపు పొద్దున అనుకుని ఒక మంచి దీంతో వెళ్తాం ఆలోచనతో. సో others also claiming is actually unethical. Correct. Basically people who want like stop gap, అంత తొందరగా అయిపోవాలి, నేను కూడా సడన్ గా కోచింగ్ సెంటర్ పెట్టిన 2 ఏళ్లలో 5 ఏళ్లలో నేను ఫేమస్ అయిపోవాలంటే పాసిబుల్ కాదు. కొన్ని ఇన్స్టిట్యూట్స్ కి 20 ఏళ్ళు పడుతుందండి, 15 ఏళ్ళు పడుతుంది రియల్ ఫేమ్. కొంతమందికి 1-2 ర్యాంకులు రావచ్చు, కానీ ఎవ్రీ ఇయర్ రాకపోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంస్థకి ఈ సంవత్సరంలో 3 ర్యాంకులు వచ్చాయంటే నెక్స్ట్ ఇయర్ 1 ర్యాంకు రాకపోవచ్చు. కానీ వాళ్ళు ఇదేం చూస్తారు, వాళ్ళు వచ్చి అడిగితే అయితే ఈసారి రాలేదండి అని నిజం చెప్పలేరు. పిల్లల్లో కూడా చాలా మందికి ఎట్లా అంటే జడ్జ్ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. దే ఆర్ ఆల్సో ప్లేయింగ్ టు ద గ్యాలరీ. వాళ్ళకి ఏం కావాలో అది ఇస్తున్నారు అంతే, వాళ్ళకి కావాల్సింది అబద్ధం. ఈ క్రమంలో ఎవ్రీబడి ఈస్ గెట్టింగ్ పొల్యూటెడ్. ఈ నైతిక విలువలు అనేవి పడిపోతున్నాయి. దీన్ని ఇటీవల మీరు క్లియర్ గా మీరు ఇంకో బెటర్ పిక్చర్ రావాలంటే సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ అని ఈ మధ్య అందరికి నోటీసులు ఇచ్చి ఫైన్లు వేసింది. గత లాస్ట్ 1 year నుంచి చూస్తే ఢిల్లీలో చాలా ఇన్స్టిట్యూట్స్ పెద్ద నేమ్స్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి వచ్చిన ఒక 40-50 అయితే పక్కన ఒక 0 తగిలిచ్చేసి 400-500 అక్కడ ఉన్న పోస్టులు 900 ఉంటాయి, వీడు 400-500 వేసేసుకుంటున్నారు. టాప్ 10 అంతా మావే అంటున్నారు. ఇటీవల ఈ ఇయర్ డిసెంబర్లో ఒక ఇయర్ లేకపోతే డిసెంబర్ అనుకుంటాను లాస్ట్ ఇయర్, ఒక సంస్థ టాప్ 10 ర్యాంకుల్లో అందరూ వేసేసుకుంది. టాప్ 10 ఢిల్లీ పేరు చెప్పాను నేను, మీరు నెట్లో ఎతికినా దొరికిపోతుంది. ఇట్స్ నాట్ ఎ సీక్రెట్, ఇట్స్ అన్ ఓపెన్ థింగ్. ఆ సంస్థ ఒక పర్సన్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ కోర్స్ జాయిన్ అయ్యాడు, అతనికి ర్యాంక్ వచ్చింది. మిగిలిన వాళ్ళు కూడా అంటే అందరు ఏమనుకుంటున్నారు, ఈ కోర్స్ జాయిన్ అయితేనే వచ్చిందని ఇంప్రెషన్. యూఆర్ గివింగ్ ఎ రాంగ్ ఇంప్రెషన్ ఇన్ ద స్టూడెంట్స్ మైండ్. యూఆర్ గివింగ్ మిస్లీడింగ్ క్లెయిమ్స్ అని వాళ్ళ మీద ఫైన్ వేసింది 3 లక్షలు, కొంతమందికి 5 లక్షలు వేసింది, కొంతమందికి 7 లక్షలు, 1,50,000. సో 74.5 lakhs ఫైన్స్ వేసిందండి. మీరు ఊహించవచ్చు ఇంతమంది చేస్తున్నారు. ఇది క్లియర్ గా టు అట్రాక్ట్ విన్ ఓవర్ ద స్టూడెంట్ దే ఆర్ దిగజారుతున్నారు. ప్రమాణాలు టీచింగ్ లో ఫోకస్ పెట్టాల్సింది పోయి వాళ్ళకి మీరు ఇందాక మనం అనుకున్నట్టు పిల్లలకి ఏం కావాలి అంటే, అయ్యా నువ్వు రాంగ్ పద్ధతిలో వెళ్తున్నావు, దిస్ ఈస్ ద రైట్ ట్రాక్ అని కొంచెం ఓపిక చెప్తే రియల్ గా వాళ్ళు ఇట్లాంటి స్టంట్స్ చేయకుండా చేయొచ్చండి.
ఎస్ సార్, ఎస్ సార్, ఎప్పుడు కూడా రియల్ గా పనిచేసే వాళ్ళకి ఏ రోజు కూడా ప్రాబ్లం ఉండదు. ఎస్ సార్. అంటే ఇప్పుడు ఫ్రీ కోచింగ్ సెంటర్ ఇచ్చే వాళ్ళు ఉంటారు. ఎప్పుడైతే బూమ్ అవుతుందో ఇది నోటిఫికేషన్ పడుతుందో ఫ్రీ కోచింగ్ ఇచ్చే వాళ్ళు ఉంటారు, అండ్ డబ్బులు కూడా కోచింగ్ ఇచ్చే వాళ్ళు ఉంటారు. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి సార్ అసలు? ఫ్రీ కోచింగ్ దేర్ ఇస్ షల్ ఐ టెల్ యూ ఫ్రాంక్లీ స్పీకింగ్ దేర్ ఇస్ నథింగ్ కాల్డ్ ఎస్ ఫ్రీ లంచ్ అంటారండి. స్వామి వివేకానంద మహాత్ముడే ఏమన్నాడంటే ఏది ఫ్రీగా ఇవ్వద్దు ప్రపంచంలో అన్నారు, ఇవ్వద్దు అన్నారు. ఎవరైనా ఏదైనా మనకు ఫ్రీగా ఇస్తున్నారు కదా దాని వెనకాల మోటివ్స్ ఉంటాయని అర్థం. ఈ రోజు ఏదో ఫ్రీగా ఇస్తున్నారంటే వెనకాల కంపల్సరీ చేస్తారు. మరీ కంప్లీట్ గా లైక్ ఒక చారిటీ లాగా చేద్దామంటే దానికి ఒక పెద్ద సంస్థ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ చాలా సంస్థలు ఉన్నాయండి. హైదరాబాద్ లో చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ బీసీ స్టడీ సర్కిల్స్ ఉన్నాయి, గవర్నమెంట్స్ బౌండ్ అండ్ డ్యూటీ, అండ్ వీ హ్యావ్ మౌలానా అబుల్ కలాం వాళ్ళది ఒకటి ఉంది యూనివర్సిటీ. ఢిల్లీలో కూడా ఉన్నట్టు హమ్దర్ దేవ్, నాకు ఎగ్జాక్ట్ వర్డ్స్ తెలియదు, కొన్ని ఉన్నాయి, ఒకటో రెండో. సో వాళ్ళు ఏంటంటే చారిటబుల్ ఆర్గనైజేషన్స్. వాళ్ళకి మోటో ఏంటంటే డే 1 నుంచి చారిటీ, వాళ్ళకి ఫండింగ్స్ వస్తాయి, ఫ్యాకల్టీలకు శాలరీలు వాళ్ళు ఇచ్చుకుంటారు. ఇక్కడ ఇండివిజువల్ చేయాలంటే వాళ్ళ ఫ్యామిలీని ఎవరు చూసుకోలేరు కదా. రియల్ గా కోచింగ్ ఫ్రీగా ఇవ్వడం అనేది అవ్వదండి. ఒకవేళ చేసినా ఒక చిన్న శాంపుల్ ఇస్తారేమో సార్. 100 ఇప్పుడు 1 lakh రూపీస్ కాస్ట్ అయితే ఒక 5,000 10,000 వరకు ఫ్రీగా ఇచ్చి మిగిలిన కట్టమనొచ్చు. లేదా ఒక పార్టే ఇచ్చి నేను ఇంతవరకు ఇస్తాను అని వాళ్ళు ఉండొచ్చు. రియల్ ఫ్రీ కోచింగ్ అయితే మీకు దొరకదు. దీని పేరే కమర్షియల్ కోచింగ్ అండి. ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ అక్కడ మన కాలంలో ఉంటుంది కమర్షియల్ కోచింగ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈస్ గెటింగ్ 18%, సారీ ఇట్ విల్ షేర్ సమ్ రెవెన్యూస్ విత్ ద స్టేట్ గవర్నమెంట్ యాజ్ వెల్. 18% జిఎస్టీ ఉందండి దాని మీద. యూ కెన్ ఇమాజిన్. So government will not forego this amount. So when people are demanding, what is the problem for the government? Exactly. Yes sir. So and final గా ఇప్పుడు కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అండ్ ఆల్రెడీ ప్రిపేర్ అవుతూ ఫెయిల్ అవుతున్న వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఏంటంటే అండి, నెవర్ లూజ్ హోప్. ఎప్పుడు నెవర్ గివ్ అప్. ఫస్ట్ 1-2 అటెంప్ట్స్ లో రాకపోయినా చాలా మంది వదిలేసి ఆ కెరియర్ ఈ కెరియర్ అని వెళ్ళిపోతారు. సో వాళ్ళ మీద వాళ్ళ నమ్మకమే సడలిపోతుంది. నెంబర్ 1, తమ మీద తమ విశ్వాసం ఉంచుకోవాలి, రైట్, ఆత్మవిశ్వాసం. రెండవది 4-5 ఎగ్జామ్స్ రాస్తుంటారు చాలా మంది, ఈ ఎగ్జామ్ ఆ ఎగ్జామ్, బ్యాంక్, ఎస్ఎస్సి, స్టేట్, ఇట్లా ఫోకస్ ఎందులో ఉండదు. ఫోకస్ ఎందులో లేనప్పుడు ఎందులో కూడా నీకు ఛాన్స్. యూపీఎస్సీకి అయితే అసలు వర్కౌట్ అవుతుంది సార్. యూపీఎస్సీ అనేది అన్నిటికీ బేస్. ఈ బ్రాడ్ బేస్ ఏర్పరచుకున్న ఒక 1 అటెంప్ట్ ఇచ్చి మినిమం ఒక మెయిన్స్ అన్న రాసినాక వేరే వాటి మీద దృష్టి పెట్టడం బెటర్. ఖచ్చితంగా ఏదో ఒక సర్వీస్ వస్తుంది వాళ్ళకి కొంచెం కాన్ఫిడెంట్ గా. మధ్యలో మెంటర్షిప్, ఆన్సర్ రైటింగ్ ఇవన్నీ చేస్తూ మాతో టచ్ లో ఉంటే వాళ్ళకి ఇంకా బెటర్ అవుతుంది హెల్ప్ సార్. రెండో కేటగిరీ ఏదో రాని వాళ్ళు, దే కెనాట్ లూజ్ హోప్ అండ్ పోగొట్టుకున్న చోట ఎత్తుక్కోవాలి నేను చెప్పేది. అగైన్ ట్రై విత్ రీజనరేటెడ్ ఇంట్రెస్ట్. అందరు సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ ప్రపంచంలో ఇదేనండి. ఏ ఫీల్డ్ లో తీసుకున్నా సక్సెస్ అయిన క్యాండిడేట్స్ ఎవరయ్యా అంటే అంతకుముందు మేము చేసిన తప్పులు తెలుసుకొని ఇంప్రూవ్ చేసి బెటర్ గా పర్ఫార్మ్ చేసిన వాడు సక్సెస్ఫుల్ క్యాండిడేట్. ఓకే సార్, ఇక్కడ అదే సూత్రం వర్తిస్తుంది. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్ వాస్ గ్రేట్ టైం విత్ యూ. చాలా విషయాలు నాకున్న డౌట్స్ కూడా క్లియర్ చేశారు. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ టైం విల్ కమ్ విత్ అ వెరీ న్యూ టాపిక్స్ ఆల్సో. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్లెజర్ హావింగ్.